హాయ్ అండి. ఈరోజు రెసిపీ జామ్ ఆకులతో గులాబ్ జామ్. గులాబ్ జామ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి? ఒకటి రెండు ఎక్కువ తినాలనిపిస్తుందా? అయితే జామ్ ఆకులతో రెడీ చేసుకుని ఎన్ని కావాలంటే అన్ని తినండి. సో ప్రాసెస్లోకి వెళ్తే జామ ఆకులను తీసుకోవాలండి. ఈ జామ ఆకుల జ్యూస్ని గులాబ్ జామ్ పౌడర్తో మిక్స్ చేయాలి. సో గులాబ్ జామ్ పౌడర్, మిల్క్, షుగర్ అండి. గులాబ్ జామ్ పౌడర్ 1 కప్ అయితే ఈ షుగర్ అనేది 2 కప్స్ వేసుకోవాలి. వాటర్ కూడా 2 కప్సే. సో ఈ జామ ఆకుల వగరు తెలియకుండా ఇలాచీ పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేసుకొని గార్నిష్ కోసం మనము బాదాంని యూజ్ చేస్తాం. ఇప్పుడు జామ ఆకులనండి 170 గ్రామ్స్ గులాబ్ జామ్ మిక్చర్ ఉంటే లేదా 200 ఉన్నా పర్వాలేదు. ఒక 10 అంటే 10 మాత్రమే మనం జామ ఆకులను తీసుకోవాలి. చూసారా, ఈ సైజులో ఉంటే చాలు, మరీ పెద్ద వద్దు. ఇప్పుడు వీటిని మనము వాటర్లో 2-3 సార్లు క్లీన్ చేయాలి. వర్షాకాలం కదండి, అసలు డస్టే లేదు. చెట్లన్నీ చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. సో సెకండ్ టైం కూడా మళ్ళీ వాటర్ వేసి ప్రతి ఆకుని టచ్ చేసి క్లీన్ చేయాలి. ఈ జామ ఆకులను మిక్సీ చేసుకోవాలండి జ్యూస్ కోసం. ఇప్పుడు ఇందులో కొన్ని మిల్క్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. జ్యూసర్లో వేసాను. సో మిక్సీ చేసేటప్పుడు ఇది లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. చూసారా జామాకుల జ్యూసు. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం వడగొట్టుకొని పైన ఉన్న చిన్న చిన్న ఆకులు అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి గులాబ్ జామ్ మిక్చర్ని వేసుకొని ఈ జామ ఆకుల ఫ్లేవర్ని డామినేట్ చేయడానికి ఇలాచీ పౌడర్ని ఇందులోనే వేసుకుందాం. రెడీగా ఉన్న జామాకుల జ్యూస్ని కూడా వేసుకుందాం. స్పూన్తో కలపడం అంత ఈజీ కాదు. సో మనము చేతిని యూజ్ చేసి నీట్గా అండి, చాలా సాఫ్ట్గా మునివేళ్లతో మృదువుగా కలపాలి. గులాబ్ జామ్ మిక్చర్ని ఎప్పుడైనా సరే హార్డ్గా కాదండి, చాలా మృదువుగా కలపాలి. అప్పుడే మీకు క్రాక్స్ రాకుండా గులాబ్ జామ్ మంచి షేప్లో కనిపిస్తాయి. ఈ రకంగా నేను జామాకుల జ్యూస్ని వేసి ఫస్ట్ గులాబ్ జామ్ పౌడర్ మొత్తంకి ఆ జ్యూస్ పట్టేలాగా కలిపాను. ఇప్పుడు ఇందులో మనము తగినంత మిల్క్ వేసుకొని సాఫ్ట్గా అయినంత వరకు మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ ఇలా సాఫ్ట్గా, చూసారా ఎంత సాఫ్ట్గాను మిక్స్ చేసిన తర్వాత పైన కొంచెం నెయ్యి పోసుకొని మరొక్కసారి కలిపి పైన మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇప్పుడు మనము గులాబ్ జామ్ కోసం
లేత పాకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్ అయితే 2 కప్పులు షుగర్ వేసుకొని 2 కప్పులు వాటర్ వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకొని స్టవ్ పైన పెట్టి మరగనిద్దాం. ఇంతలో ఈ గులాబ్ జామ్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్నగా తీసి సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా బాల్స్ లాగా తయారు చేసుకుందాం. సో ఆల్రెడీ పాకం స్టవ్ మీద పెట్టాను కదండి. ఇందులో కూడా 2 జామ ఆకులను వేసుకుందాం. రెడీగా అయిన బాల్స్ని ఆయిల్లో వేసుకొని స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని, చూసారా ఎక్కడ కూడా క్రాక్ లేదు, ఎంత బాగా రౌండ్గా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. ఈ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుందాం. వేయించుకొని అన్నింటినీ తీసి ఒక బౌల్లో పక్కన పెట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఆ గులాబ్ జామ్ పాకంలో వాటిని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మనం ఆపేసుకొని 5 మినిట్స్ వాటిని అందులోనే ఉంచి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. లేత గ్రీన్ కలర్లో